అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు, ప్రతి ఆచారానికి ఓ విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే శ్రావణమాసానికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో చాలామంది స్త్రీలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం చూస్తుంటాం. అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటి? ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఈరోజు తెలుసుకుందాం. శ్రావణమాసం అంటేనే వర్షాకాలం. ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. ఆకుపచ్చరంగు అనేది ప్రకృతికి, పచ్చదనానికి, సారవంతమైన భూమికి ప్రతీక. ఈ రంగు ధరించడం ద్వారా ప్రకృతితో మమేకమైన భావన కలుగుతుంది. ఇది భూదేవికి కృతజ్ఞతలు తెలిపే ఒక సంప్రదాయం కూడా. మన హిందూ సంప్రదాయంలో ఆకుపచ్చ రంగును సౌభాగ్యానికి, సంతోషానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు, సుహాసినులు ఈ రంగును ధరించడం వల్ల వారి వైవాహిక జీవితం సంతోషంగా వర్ధిల్లుతుందని నమ్ముతారు. శ్రావణమాసంలో చేసే వ్రతాలు, పూజలు కుటుంబ శ్రేయస్సు, దీర్ఘాయుష్షు కోసం చేస్తారు కాబట్టి ఆకుపచ్చ రంగు ఈ శుభసందర్భానికి సరిపోతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి సంబంధించినది. బుధుడు జ్ఞానం, తెలివితేటలు, వ్యాపారానికి అధిపతి. శ్రావణమాసంలో ఆకుపచ్చరంగు వస్త్రాలు ధరించడం వల్ల బుధగ్రహ అనుకూలత లభిస్తుందని, విద్యార్థులకు, వ్యాపారులకు శుభం చేకూరుతుందని కొందరు విశ్వసిస్తారు. ఇది మానసిక ప్రశాంతతను, స్పష్టమైన ఆలోచనలను పెంపొందిస్తుంది. దుర్గాదేవికి, ముఖ్యంగా ఆమె గౌరీదేవి రూపానికి ఆకుపచ్చ రంగు చాలా ప్రీతికరమైనదిగా చెబుతారు. శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం వంటివి చేస్తారు. ఈ దేవతలు ఆకుపచ్చరంగులో ఉండే చీరలు, ఆభరణాలను ఇష్టపడతారని నమ్మకం. ఈ రంగు దుస్తులు ధరించడం ద్వారా దేవతల ఆశీస్సులు పొంది కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. చూశారుగా మిత్రులారా, శ్రావణమాసంలో ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం వెనుక ఎన్ని కారణాలున్నాయో. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, మన ప్రకృతితో, దేవతలతో, గ్రహాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప సంప్రదాయం. అందుకే ఈ శ్రావణమాసంలో మీరు ఆకుపచ్చరంగు దుస్తులు ధరించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.